ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం ఉన్నా ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. తన పొలిటికల్ గాడ్ ఫాదర్తో కలిసి కారు దిగి కాంగ్రెస్లో చేరాలనుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన నేత అడ్డుపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత నుంచి గులాబీ కండువాతో కనిపించిన సందర్భాలు లేవు. ఎమ్మెల్యే పార్టీ ప్రోగ్రామ్స్ను పక్కన పెట్టేశారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. పార్టీ పవర్లో ఉన్నప్పుడు తిరుగులేని అధికారం చెలాయించిన నేతలు ఓటమి తర్వాత నియోజకవర్గాలకు ముఖం చాటేశారు. గత ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు కాంగ్రెస్లో చేరితే మరొకరు కారు పార్టీలోనే కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవటం లేదు. గద్వాల నుంచి విజయం సాధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరి యాక్టివ్గా ఉంటున్నారు. ఇక అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా తన పొలిటికల్ గాడ్ ఫాదర్ కారు పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డితో కలిసి హస్తం పార్టీ గూటికి చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చల్లా చెప్పిందే ఎమ్మెల్యే విజయుడికి వేదం. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు. అప్పట్లోనే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ గత ఎన్నికల్లో అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన సంపత్ కుమార్ వ్యతిరేకించడంతో బ్రేక్ పడింది. ఇక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవటం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడాలి. కానీ అలాంటివేమీ చేయటం లేదు. అసలు వీరిద్దరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి ఎమ్మెల్సీ చల్లా గులాబీ కండువాతో కనిపించిన సందర్భాలు లేవు. ఇక విజయుడు కూడా నియోజకవర్గంలో ఎక్కడా పార్టీ నిర్వహించిన ధర్నాలు, నిరసనలకు హాజరు కాలేదు. కానీ గత నెల 29న గద్వాలలో జరిగిన దీక్షా దివస్ లో దర్శనమిచ్చారు. అంతకు ముందు వర్షాకాలంలో తుమ్మిళ్ల ప్రాజెక్టు గేట్లు తెరిచేందుకు ఓసారి వచ్చారు. ఇటు అధికార పార్టీ నాయకుడు సంపత్ కూడా నీటి విడుదలకు పోటీ పట్టడంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య కార్యక్రమం కొనసాగింది. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయుడు గెలిచి ఏడాది గడిచిపోయింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డితో కలిసి పట్టుమని 10 సార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదు. దీంతో అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెలవెలపోతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, రాష్ట్ర అవతరణ వేడుకలు కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా నియోజకవర్గంలో కనిపించరు. సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పుడు 2-3 సార్లు కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. క్యాంప్ ఆఫీసు సమీపంలోనే ఎమ్మెల్యే నివాసం ఉన్నా అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండరు. ఎమ్మెల్యే పుల్లూరులో ఉంటారు. కానీ పొద్దున్నే కర్నూలుకు వెళ్లి అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా పర్యటించాలి అంటే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి నియమించిన ఇన్ఛార్జీలు, పర్సనల్ అసిస్టెంట్స్ ను వెంట పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. వీరు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. గతంలో ఎమ్మెల్యే వచ్చినప్పుడు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికి వెంట ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం శుభకార్యాలు, పరామర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దీంతో ఏ పనైనా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లకుండా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డిని కలవాలని జనం డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని వీరిద్దరికీ ఉంది. కానీ హస్తం పార్టీ నేత సంపత్ కుమార్ ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్ లో జాయిన్ అయితే అనర్హత వేటు పడుతుందేమోనని సందేహించారు. కారు పార్టీలోనే కొనసాగుతామంటే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇద్దరు కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడును నమ్ముకుని రాజకీయం చేయలేమని కారు పార్టీ క్యాడర్ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఏం జరుగుతుందో చూడాలి.